గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను వలి. ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు అంతర్జాతీయ వ్యవహారాల నిపుణులు డాక్టర్ రమేష్ కన్నగంటి గారు. మాట్లాడదాం సార్. నమస్కారం. నమస్తే అండి. రమేష్ కన్నగంటి గారు, అమెరికా, ఇరాన్, ఇజ్రాయెల్ ఈ వార్ అనేది ఎప్పుడు ఆగుతుందో తెలియట్లేదు, అనిశ్చితి కొనసాగుతుంది. పాకిస్తాన్లో మళ్ళీ చర్చలు జరగబోతున్నాయి అని అంటున్నారు, కానీ అమెరికా ఎక్కడ కూడా ముందుకు రాని పరిస్థితుంది. అక్కడ వెళ్తే మాకు డబ్బులు వేస్ట్, టైం వేస్ట్ తప్ప ఏమి కనిపించట్లేదు అని కూడా ఆయన కొట్టిపారేశారు. సో ఏంటి సార్, ఎప్పుడు అడుగులు ముందుకు పడతాయి, ఎప్పుడు యుద్ధం ఆగుతుంది, మీ విశ్లేషణ ఏంటి? అంటే పాకిస్తాన్ మన దాయా దేశము. పాకిస్తాన్ మీద మనకున్న డిఫరెన్సెస్ పక్కన పెట్టి ఏ దేశం చేస్తే శాంతి రావాలనేది మనం కూడా ఒకంత మనందరం ఆశ్చర్యపోయాం. పాకిస్తాన్ ఏంటి, శాంతి తీసుకురావటం ఏంటి, ఆ దేశంలోనే శాంతి లేదు కదా, దాన్ని వేదికగా తీసుకొని అమెరికన్ వైస్ ప్రెసిడెంటు, ఈ ఇరానియన్ లీడర్షిప్ పాకిస్తాన్లో కూర్చొని మాట్లాడుకోవటం ఏంటి, ఆసిఫ్ మునీర్ లాంటి ఒక టెర్రరిస్టు భావజాలంతో ఉన్న మిలిటరీ జనరల్ ఆయన అని మనం ఆశ్చర్యపోయాం. కానీ మనం మళ్ళీ సర్ది చెప్పుకున్నాం, ఏమని, ఎవరు చేస్తే శాంతి వస్తే బాగుంటుందిలే, పాకిస్తాన్ అయినా పర్లేదు, లేకపోతే వేరే ఏ దేశం అయినా పర్లేదు అని అనుకున్నాం. ఏం జరిగింది చెప్పండి? నేను ఆల్రెడీ ఐ డ్రీమ్లో మా ఇద్దరం మాట్లాడుకున్నప్పుడు వాళ్ళగా నేను చెప్పాను, లాస్ట్ టైం మీకు గుర్తుందా, పాకిస్తాన్లో శాంతి చర్చలు జరుగుతున్నాయి కాబట్టి అక్కడ ఫెయిల్ అవ్వాలని కోరుకోవద్దు, సక్సెస్ అవ్వాలనే, ప్రపంచ శాంతి రావాలనే, అందరం బాగుండాలి, అందులో నేను ఉండాలనే మనం కోరుకున్నామండి అని అన్నాను. కానీ ఇంకో మాట కూడా అన్నా లాస్ట్లో, నా యొక్క రీసెర్చ్ ప్రకారము, నేను చదువుకున్న దాని ప్రకారం, నాకు తెలిసిన జ్ఞానం ప్రకారం పాకిస్తాన్లో సక్సెస్ అయ్యే ఛాన్సెస్ చాలా తక్కువగా ఉన్నాయండి వలి గారు అని మీకు చెప్పాను. అయితే మంచిదే అనే ఒక మంచి పాజిటివ్ నోట్తో కూడా మనం మాట్లాడుకున్నాం. కానీ చివరికి జరిగింది, నేను చెప్పిందే జరిగిందిగా. మళ్ళీ చెప్తున్నా, పాకిస్తాన్ దేశం ముఖ్యంగా ఇక్కడ వలి గారు, ఇక్కడ పాకిస్తాను, హిందుస్థాను, ఆఫ్ఘనిస్తాను, కజకిస్తాను, ఉజ్బెకిస్తాను ఇవన్నీ మర్చిపోదాం. ట్రస్ట్ అనేది బిల్డ్ కాకుండా, మన ఇద్దరి మధ్య నమ్మకం అనేది బిల్డ్ కాకుండా ఏ రిలేషన్షిప్ అయినా కంటిన్యూ అవుద్దా సార్? అస్సలు ఎక్కడ అవుద్ది? ట్రస్ట్ డెఫిసిట్ ఉందండి. అమెరికాకి ఇరాన్కి మధ్య అధపాతాళం ఎంత లోతు ఉంటుందో తెలియదు కానీ నాకు, అంటే పాతాళం ఎంత లోతుందో ఎవరికి తెలియదు, కానీ అంత పెద్ద నమ్మకం లేని, ఒకళ్ళ మీద ఒకళ్ళకి గౌరవం లేని, ఒకళ్ళ మీద ఒకళ్ళకి మరి పరస్పరమైన మ్యూచువల్ ట్రస్ట్ అంటారే, పరస్పర అవగాహన, నమ్మకము అనేది అసలు లేదు. అంత లోతుగా అగాధం ఏర్పడింది. ఆ అగాధాన్ని పొడవకుండా పైన మీరు బిల్డింగ్లు కడతాను, శాంతి బిల్డింగ్లు, అంటే పీస్ బిల్డింగ్ నెంబర్ 1 ఫ్లోర్, నెంబర్ 2 పీస్ బిల్డింగ్ నెంబర్ 2, 3, 4, ఇజ్ ఇట్ పాసిబుల్ ప్రాక్టికల్లీ? మొన్నట్లో పడిపోద్ది. ఇప్పుడు మన ఇద్దరు ఇక్కడ కూర్చొని మాట్లాడుకుంటున్నాం సార్, మన ఇద్దరికి ఒకళ్ళ మీద ఒకళ్ళకి నమ్మకం కానీ, ఒకళ్ళ మీద ఒకళ్ళకి గౌరవం కానీ లేకపోతే మనం ఎంతసేపు కూర్చొని ఏసీ రూమ్లో మాట్లాడుకున్నా, ఇంత పెద్ద అగాధం పెట్టుకొని ఇక్కడ దీన్ని పోడ్చకుండా దీని మీద అట్నుంచి అటు ఇటు నుంచి వస్తే కింద పడిపోతాం కదా, మీరే నేనైనా. సో బేసిక్ కామన్ సెన్స్ అంటే అదే చెప్తున్నాను సార్. ఫస్ట్ కాన్ఫిడెన్స్ బిల్డింగ్ మెజర్స్ అంటారు, CBMs అంటారు మా ఇంటర్నేషనల్ రిలేషన్స్ భాషలో. CBM, కాన్ఫిడెన్స్ బిల్డింగ్ మెజర్స్. ఒకళ్ళ మీద ఒకళ్ళకి విశ్వాసం ఏర్పడే విధంగా ఒకళ్ళకొకళ్ళు చిన్న చిన్న డెడ్ లైన్స్, చిన్న చిన్న పరీక్షలు పెట్టుకుంటా, ఆ పరీక్షల్లో వలిగారు పెట్టిన పరీక్షలో రమేష్ కన్నగంటి గెలవాలి, రమేష్ కన్నగంటి గారు ఇచ్చిన టాస్క్ వలిగారు పూర్తి చేయాలి. అట్లా మనకి పరస్పరం ఒక మ్యూచువల్ ట్రస్ట్ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం పెరిగినప్పుడు అప్పుడు ఫైనల్గా పీస్ డీల్ అనేది సక్సెస్ అవుతుంది. ఓకే, మీరు చెప్పిన ఈ CBM అనేది పాకిస్తాన్ ఎందుకు నెరవేర్చలేకపోతుంది చెప్పనా సార్? పాకిస్తాన్ వెనక చైనా అనేది పాకిస్తాన్ని ఆడిస్తుంది. ఓకే, అమెరికా కూడా పాకిస్తాన్లో ఆసిఫ్ మునీర్ లాంటి వాళ్ళని అడ్డం పెట్టుకొని ప్రపంచానికి సంబంధించిన చూస్తున్న వాళ్ళందరికీ ఏదో కంటి ఇంపుగా ఏదో అంటారు చూడండి, చూసేవాళ్ళ కోసమే, అంతేగాని అసలుగా లేదు. అమెరికా కూడా 100% ఇరాన్తో శాంతి చేసుకుందాం అనేది లేదు, కానీ ప్రపంచంలో ఉన్న 190 దేశాల నైతిక, అంటే ఎథికల్ ప్రెషర్ ఉందే, నైతిక ఒత్తిడి అంటారు తెలుగులో, అది ఎక్కువ అవటం వలన ట్రంప్ కూడా అందరూ కనపడాలిగా నేను శాంతి చేస్తున్నాను అనేది, అందుకని నేను పంపిస్తాను అంటాడు. ఇరాన్లోకి వద్దాం. ఇరాన్లో అసలు ఎవరితో మాట్లాడాలి? ఇరానియన్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్ వాళ్ళతో మాట్లాడాలా?
అయతుల్లా ఖొమైనీ మరణం తర్వాత లేదా అయతుల్లా ఖొమైనీ అమెరికా చంపేసిన తర్వాత ఎవరితో మాట్లాడాలి, ఏ లీడర్తో మాట్లాడాలి ఇరాన్లో? ఐఆర్జీసీతో మాట్లాడాలా, లేకపోతే ఇరానియన్ సివిల్ సొసైటీతో లీడర్తో మాట్లాడాలా, లేకపోతే ఇరాన్లో ఉన్న ప్రెసిడెంట్తో మాట్లాడాలా, పెజెష్కియాన్, లేదా ముస్తబా ఖొమైనీతో మాట్లాడాలా? ఆయనేమో ఐసీయూలో ఉన్నాడు. ఎవరితో మాట్లాడాలి చెప్పండి? లేదా అమెరికా అసలు ఇరాన్ యొక్క ఫారెన్ మినిస్టర్ అయిన అర్బాచి ఉన్నాడు కదా, అబ్బాస్ అరాచి, అతనితో మాట్లాడాలా? అతను అంత పవర్ ఉందా? అతను సొంతంగా నిర్ణయాలు తీసుకోగలడా ఇరానియన్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్ సపోర్ట్ లేకుండా? పాకిస్తాన్లో కూడా అదే ప్రాబ్లం. పాకిస్తాన్లో కూడా మనం భారతదేశం పాకిస్తాన్తో శాంతి ఎందుకు రావట్లేదు తెలుసా సార్? పాకిస్తాన్లో ఎవరితో మాట్లాడాలి? పాకిస్తాన్లో ప్రజాస్వామ్యబద్ధంగా ఏమన్నా గవర్నమెంట్ ఎన్నికైందా? అవ్వట్లేదు. లేకపోతే పాకిస్తానీ ఆర్మీతో మాట్లాడాలా, పాకిస్తానీ ముల్లాతో మాట్లాడాలా, పాకిస్తానీ సివిల్ సొసైటీతో మాట్లాడాలా? ఒక నాయకత్వం లేకపోవటం మూలన కుక్కలు చించేసిన ఇస్తరు ఉంటుంది చూడండి సార్. దాని ద్వారా అట్లా ఉన్నప్పుడు నలుగురు నాలుగు వైపులు ఉన్నప్పుడు ఒకవైపు మాట్లాడితే మిగతా ముగ్గురు వాళ్ళు నో అంటారు. సో ఇక్కడ పాకిస్తాన్ పీస్ని తీసుకొచ్చే స్టేజ్లో పాకిస్తాన్ లేదు. అసలు పీస్ వచ్చే స్టేజ్లో అమెరికా ఇరాన్ మధ్య ఆ కాన్ఫిడెన్స్ బిల్డింగ్ మెజర్స్ జరగకుండా లేదు. ఇప్పుడు ఉదాహరణ, చిన్న రంజీ క్రికెట్లు ఆడకుండా ఒకేసారి నేషనల్ క్రికెట్ టీంలో ఐపీఎల్లో ఆడమంటే ఆడలేరు. అట్లానే చిన్న ఫస్ట్ ఎయిడ్ జరగకుండా రోగికి ఒక దెబ్బ తగిలినప్పుడు ఒకేసారి నువ్వు ఆపరేషన్ టేబుల్ ఎక్కిచ్చేసేస్తే అట్లా. అంటే వాట్ ఐఎమ్ ట్రయింగ్ టు సే ఈజ్ కాన్ఫిడెన్స్ బిల్డింగ్ మెజర్స్ మీద వర్క్ చేయాలి. ఫస్ట్ ట్రస్ట్ డెవలప్ చేయాలి. ట్రస్ట్ డెవలప్ చేయకుండా ప్రపంచానికి సంబంధించిన మీడియా కోసము, లేకపోతే ప్రపంచ దేశాల అధ్యక్షుల కోసము, లేకపోతే ఐక్యరాజ్య సమితి కోసము యాక్ట్ చేసి నటించి ఇగో మేము వెళ్తున్నాం పీస్ టాక్స్కి అని చెప్పి ఇప్పుడు ఏం చేశారు? రెండోసారి పీస్ టాక్స్ అన్నారు పాకిస్తాన్లో. అమెరికా నుంచి ఎవరైనా వెళ్ళారా? అమెరికన్ ప్రెసిడెంట్ ఏమన్నాడు? టైం వేస్ట్, డబ్బులు వేస్ట్, నేను పంపించను, మా వైస్ ప్రెసిడెంట్ కూడా అన్నాడు. ఏమైనా ఉంటే ఫోన్లో మాట్లాడుకోండి, పీస్ చేసుకోండి ముందల అన్నాడు. ఈ ఇరాన్ ఏమంటుంది? నేనైతే పంపిస్తాను కానీ మిగతా ముగ్గురు ఫ్యాక్షన్స్ మా పరిస్థితి అర్థం కావట్లేదు అంటుంది. అంటే 10 రోజులు 15 రోజులు అంత తేడా వచ్చేసింది. పీస్ కోసం పాకిస్తాన్ ప్రయత్నం చేస్తున్నట్టు ఎక్కువ అనిపిస్తుందే కానీ ఇటు అమెరికాకి రండి ఇరాన్కి ఆ నిబద్ధత లేదు అనిపిస్తుంది. ఓకే. సో ఫస్ట్ అయితే యాక్చువల్గా సార్ ఇరాన్ ఓడరేవుల దగ్గర అమెరికా దిగ్బంధించేసింది. ఫస్ట్ ఆ దిగ్బంధనం అనేది మీరు క్లియర్ చేయండి, అప్పుడు మేము చర్చలకు వస్తాం అంటున్నారు. లేదు మీరు శాంతి ఒప్పందం చేసుకోండి, అప్పుడు మేము ఓడరేవులను మేము ఫ్రీ చేస్తామని ఈయన అంటున్నాడు. ఇది ఎప్పుడు ముందుకు వెళ్తుందంటారు సార్? అదే ఇప్పుడు స్ట్రైట్ ఆఫ్ హర్మూజ్ అనే ఒక జలసంధిని ఇరాన్ ఒక ఆయుధంగా వాడుకుందామని చూసింది. ఇప్పుడు ఆ ఆయుధమే తన పక్కలో పాము అయిపోయింది మళ్ళీ. ఎట్లా? ఇరాన్కి సంబంధించిన 3 పోర్ట్లు ఈ గల్ఫ్ ఆఫ్ ఏడెన్, గల్ఫ్ ఆఫ్ ఏడెన్ కాదు, ఇది ఏమంటారు మన స్ట్రైట్ ఆఫ్ హర్మూజ్ ఈ ఏరియాలో, అంటే పర్షియన్ గల్ఫ్లో 3 పోర్ట్లు ఇంపార్టెంట్ పోర్ట్లు ఉన్నాయి ఇరాన్. ఆ 3 పోర్టుల్లో నుంచి ఇరాన్కి సంబంధించిన ఆయిల్ బయటికి వెళ్తానికి కానీ, బయట నుంచి ఇరాన్కి ఏమన్నా రావడానికి కానీ ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ లేకుండా అష్టదిగ్బంధనం చేసింది అమెరికా. నావల్ బ్లాకేడ్ అంటారు. అమెరికా నేవీని ఉపయోగించి పద్మవ్యూహంలోకి నెట్టేసింది ఎవరిని? ఇరాన్ని. ఇరాన్ కూడా అమెరికాని పద్మవ్యూహంలోకి నెట్టింది స్ట్రైట్ ఆఫ్ హర్మూజ్ని ఉపయోగించి. అదే స్ట్రైట్ ఆఫ్ హర్మూజ్ని ఉపయోగించి ఇప్పుడు బ్లాక్ చేసి ఇరాన్కి సంబంధించిన ఏ షిప్ బయటికి రాదు, మిగతా షిప్పులు ఫ్రీగా వెళ్ళండి నేను చూసుకుంటానని అమెరికా అభయం ఇస్తుంది. ఇరాన్ ఏమంటుంది? అమెరికా మిత్ర దేశాలకు సంబంధించిన షిప్పులను అయితే మేము వదలము, ఇండియా లాంటివి కానీ, బ్రెజిల్ లాంటివి కానీ, చైనా లాంటి వాటిని కానీ మేమేం చేయము అని చెప్తుంది. కానీ ఎవరు ఇచ్చిన మాట మీద నిలబడే స్టేజ్లో లేరు. సో ఈ విధంగా ఇవాళ హైదరాబాద్ మహానగరంలో, అక్కడ ఈ రోజున మన అమరావతిలో, ఆంధ్రప్రదేశ్లో కానీ, భారతదేశంలో ఉన్న వివిధ రాష్ట్రాల్లో కానీ ఈ ఎల్పిజి కమర్షియల్ గ్యాస్ సిలిండరు వలిగారు. ఐ డ్రీమ్ చూస్తున్న మన తెలుగు ప్రజలు కూడా ఒప్పుకుంటారు. ఒక హోటల్కి వెళ్తే సార్ 1600 నుంచి 1800 రూపాయలు కమర్షియల్ సిలిండర్ కొనే మేము ఈ రోజున 6000 నుంచి 7000 రూపాయలు పెట్టాల్సి వస్తుందండి కమర్షియల్ సిలిండర్ కొనడానికి అని చెప్తున్నారు. ఇవాళ నేను మార్నింగ్ వస్తుంటే ఇక్కడ హైదరాబాద్లో కూడా ఇప్పుడు నేను వాడు మార్నింగ్ వస్తుంటే మన ఇటు అమీర్పేట నుంచి మూసాపేట ఇట్లా ఈ రోడ్డు మన ఈ శ్రీనగర్ కాలనీ ద్వారా ఇట్లా వస్తుంటే ఈ రోడ్డుకి బంజారా హిల్స్ సైడు
ఎన్నో పెట్రోల్ బంకుల దగ్గర కొంత హెవీ రష్ కనపడుతుంది. అవును. దీని అంతటి కారణం ఎవరు? మనమేం తప్పు చేయాల. మన కేంద్ర ప్రభుత్వం, మన రాష్ట్ర ప్రభుత్వం, ఏదర్ ఎట్ ద సెంట్రల్ గవర్నమెంట్ ఆర్ ద స్టేట్ గవర్నమెంట్, వీ హ్యావ్ డన్ నో రాంగ్, బట్ వీఆర్ పేయింగ్ ద ప్రైస్ ఫర్ ది వార్ ఇనిషియేటెడ్ బై అమెరికా, ఇజ్రాయెల్, అండ్ దెన్ ప్రొలాంగ్డ్ బై ఇరాన్ అండ్ అమెరికా. చూడండి, 193 దేశాలు ఉంటే అవుట్ ఆఫ్ 193 కంట్రీస్, 3 కంట్రీస్ ఆర్ ఎట్ వార్. బికాస్ ఆఫ్ దోస్ 3 కంట్రీస్, 190 కంట్రీస్ ఇన్ ద వరల్డ్, 700 బిలియన్ పీపుల్ ఆర్ ఎట్ రిస్క్ ఆఫ్ గెటింగ్ ఇన్ టు అక్కడ కనీస సౌకర్యాలు అక్కడ లేకుండా. ఎవడో కొట్టుకుంటుంటే ఇక్కడ మనకి దెబ్బలు తగులుతున్నాయి. సో వీ హ్యావ్ టు యాక్ట్ స్విఫ్ట్లీ, ఫాస్ట్లీ, రియాక్టివ్గా ఉండకుండా ప్రోయాక్టివ్గా ఉండి మనము యుద్ధాన్ని ఆపి శాంతిని తీసుకొచ్చి ఈ ఫ్రీడమ్ ఆఫ్ నావిగేషను, స్ట్రైట్ ఆఫ్ హర్ముజ్ కానీ, బాబెల్ మందేబ్ కానీ, మలక్కా స్ట్రైట్స్ కానీ, ఇండియన్ ఓషన్లో ఉన్న ఈ మూడింటిని కాపాడుకుని యుద్ధాన్ని ఎంత త్వరగా విరమిస్తే అంత మంచిది. చూద్దాం సార్ ఏం జరుగుతుందో. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్ సార్.